ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. ఈరోజు మరో విశేషం వసంత పంచమి. దీని విశిష్టత, ప్రాధాన్యత గురించి శ్రేయస్సు అంశంలో తెలుసుకుందాం. వసంత పంచమి సందర్భంగా ద్వాదశ రాశుల వారు శ్రీ సరస్వతీదేవిని ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి శుద్ధ పంచమి, సాయంత్రం 6 గంటల 11 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం రేవతి, సాయంత్రం 4 గంటల 38 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ బుధ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, రవి శనుల సంచారం కుంభక్షేత్రంలో, మీనక్షేత్రంలో రాహు చంద్రుల సంచారం. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆలోచన దోషాలు కూడా ప్రబలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు, పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు చేజెక్కించుకోగలుగుతారు. అభివృద్ధి న్యాయపాద వృత్తి వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు పరిష్కరింపబడతాయి. ఆశలు చిగురింపచేసేటువంటి వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వసంత పంచమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సరస్వతీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఆశించినటువంటి ప్రయోజనాలు గట్టి కృషితో సత్ఫలితాలను కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. క్రీడా రంగం వారికి విజయాలు చేకూరుతాయి. తద్వారా ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో యుక్తితో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి, గుర్తింపును తెచ్చిపెడతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయపాద వృత్తి వారికి లాభిస్తాయి. వసంత పంచమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సరస్వతీదేవిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యా విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
అభద్రతాభావం తొలుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. వ్యాపార విషయాలు కూడా సుసాధ్యపడతాయి. అనుకూల నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. నైపుణ్యం పెరుగుతుంది. క్రీడారంగం వారికి ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి నూతన పరిశోధనలు ఫలిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి లాభిస్తుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు దగ్గరవుతాయి. వసంత పంచమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్ల మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే పొందలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు సమస్యలుగా మారతాయి. విజ్ఞతతో వివేకంతో నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం, లాభదాయకం. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి వికటిస్తాయి. నూతన పరిశోధన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారిని వేధిస్తుంది. న్యాయపద వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. మహిళలు గృహ విషయాల్లో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. సినీ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. సంశయాలు కూడా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా విస్మయాలకి దారితీస్తాయి. వసంత పంచమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. గ్రహ ప్రతికూలత నియంత్రించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు సమస్యలు ఆర్థిక పరంగా ఏర్పడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మిత్రుల ద్వారా ప్రతికూల ప్రభావం పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు కూడా సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు మహిళలకు తగ్గుతాయి. శుభవార్తలు వింటారు. శుభకార్య నిర్వహణలో ప్రాముఖ్యత గుర్తింపు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా లభిస్తాయి. కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లాభిస్తాయి. వసంత పంచమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సరస్వతీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు లభిస్తాయి. శత్రుత్వాలు ప్రబలమైనప్పటికీ యుక్తితో వాటిని ఎదుర్కోగలుగుతారు. శత్రుభీతి పోతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తి పెరుగుతుంది. మందత్వం తొలగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా సినీ రంగం వారికి కలిసి వస్తుంది. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని వ్యవసాయ రంగం వారికి కలిగిస్తాయి. వసంత పంచమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సరస్వతీ దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు
ఎదుర్కోగలుగుతారు, అనుకూలంగా మరల్చుకోగలుగుతారు, విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. పిల్లల విషయంలో ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. రాజకీయ రంగం వారికి ప్రాముఖ్యత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు ఆర్థికంగా మాత్రం పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు ఆకస్మికంగా లాభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. శ్రమతో కూడిన, విమర్శలతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. వసంత పంచమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పిల్లల విషయంలో అభివృద్ధి సాధించగలుగుతారు. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. శత్రుత్వాలు పెరిగినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా సుసాధ్యపడుతుంది. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా, మానసికంగా కొనసాగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక పరిణామాలు మనోవ్యాధిని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ చేపట్టినటువంటి కార్యకలాపాలు తప్పనిసరి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి మాత్రం కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక విషయాలు లాభిస్తాయి. సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. వసంత పంచమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్లగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుత్వాలు నియంత్రించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు ఉద్యోగస్తులు పూర్తి చేయగలుగుతారు. ఉన్నతికి చేసేటువంటి కార్యాచరణ లాభిస్తుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. విమర్శలతో కూడిన, విరోధాలతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు మహిళలకు తొలగిపోతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. వసంత పంచమి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణెంబూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక వ్యయం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. అవమానకర సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. విద్యపై అవగాహన లోపిస్తుంది. శ్రద్ధని పెంపొందింప చేసుకోలేకపోతారు. గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక విజయాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. విరోధాలు ప్రబలమవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగించలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి క్రమక్రమంగా రాణిస్తాయి.
వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. క్రీడారంగం వారికి విమర్శలుతో కూడినటువంటి విషయాలు సాధ్యపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. వసంత పంచమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సరస్వతీదేవిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. మందత్వం తొలగుతుంది. యుక్తితో వ్యవహరించి కార్యసిద్ధి పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. క్రీడారంగం వారికి ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి నూతన పరిశోధనలు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లాభిస్తాయి. వసంత పంచమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సరస్వతీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విజయాలు వృత్తిలో తారసపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉత్తమ కార్యాచరణకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. సంతృప్తికర సంఘటనలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. చతురత పెరుగుతుంది. చాకచక్యంగా వ్యవహరించి సమస్యలు శీఘ్రగతిని పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి రాబడి పెరుగుతుంది. వసంత పంచమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సరస్వతీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రమను అధిగమించగలుగుతారు. శుభ సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు సాధించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి రావాలని బుధవారం సందర్భంగా మరియు వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.